వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో పెద్దిరెడ్డి ఏకాక్ అయ్యారా అని చెప్పి కూడా మనం ఈరోజు అనాలిసిస్కి టైటిల్ పెడతాం జరిగింది. ఆ స్థాయిలో మనం టైటిల్ పెడతానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీలో ఎక్కడ కూడా పెద్దిరెడ్డి వాయిస్ మనకు వినిపించట్లేదు. పెద్దిరెడ్డి ఆ స్థాయిలో కనిపించట్లేదు. అందుకు కారణం ఏంటంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు నుంచి అనేక రకాలుగా పెద్దిరెడ్డి ఫ్యామిలీని, ఆయన కొడుకుని, ఆయన్ను కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఒకవైపు భూ ఆక్రమణలో ఆరోపణల దగ్గర నుంచి ఏదైతే మదనపల్లిలో ఫైల్స్ దహనం కేసు వరకు అనేక కేసులు పెద్దిరెడ్డి మీద ఈరోజు ఉన్నాయి, పుటప్ చేసి ఉన్నాయి. ఇక పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆయన సిఐడి కూడా పలు కేసుల్లో విచారించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆయన కొడుకైన మిథున్ రెడ్డికి కూడా ఈ రోజున ఆ స్థాయిలో ప్రభుత్వం వైపు నుంచి నోటీసులు వచ్చాయి. లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఆల్రెడీ ఆయన ఒక దశలో అరెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతూ వస్తుంది. ఎందుకంటే వరుసపెట్టి ఒక సిండికేట్ అంతా కూడా ఈరోజు అరెస్ట్ అయిన పరిస్థితుల్లో సో కీలక పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం అయితే ఉంది. ఇప్పటికే ఈడీ కూడా ఆ కేసులో ఎంటర్ అయిన విషయం మనకు తెలిసిందే. సో అలాంటి స్థితిలో ఈ రోజున పూర్తి స్థాయిలో పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి ఇద్దరు కూడా సైలెంట్ అయ్యారు. ఇక అసలు పెద్దిరెడ్డి నిజంగానే ఏకాక్ అయ్యారా అన్న చర్చ జరుగుతోంది. ఇంకోవైపు అటు పొలిటికల్గా చూసినా అటు తన కొడుకు తాను మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలిచారు. అయినా సరే ఈరోజు చెవిరెడ్డి లాంటి వాళ్ళతో ఉన్న విభేదాలు కూడా పెద్దిరెడ్డిని నిజంగానే ఆ పార్టీలో ఇరిటేట్ చేస్తూ ఉన్నాయి. రోజా లాంటి వాళ్ళని తను పక్కన పెడితే ఆమెను మళ్ళీ పార్టీలో తిరిగి ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడం కూడా ఆ స్థాయిలో పెద్దిరెడ్డికి డైజెస్ట్ కావట్లేదు. ఇలా అనేక కీలక పరిణామాలు ఈరోజు వైఎస్ఆర్సీపీలో పెద్దిరెడ్డి అదేవిధంగా ఆయన కొడుకు మిథున్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును డైలమాలో పడేశాయని అనుకోవచ్చు. మనకు తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏ స్థాయిలో అన్ని పార్టీల నుంచి ఒక సీనియారిటీ కానీ, ఏ స్థాయిలో ఆ పార్టీలను ఆయన రిప్రజెంట్ చేస్తూ వచ్చారనే విషయం కానీ మనకు తెలుసు. ఎందుకంటే ఆయన ప్రస్థానం కాంగ్రెస్తోనే స్టార్ట్ అయింది, వైఎస్తో కూడా అంతే అసోసియేషన్ ఉండేది. బట్ ఎప్పుడైనా సరే స్వపక్షంలోనే విపక్షంలాగా వ్యవహరిస్తూ ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు. ఆయన పైకి గట్టిగా మాట్లాడలేకపోయినా ఎన్నోసార్లు ఆఫ్ ద రికార్డు ఆయన అనేక ఇష్యూల్లో మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని కూడా ఇరిటేట్ చేస్తూ ఉండేవాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పటికీ ఏకంగా కిరణ్ కుమార్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. ఇక అక్కడి నుంచి కాంగ్రెస్లో రాష్ట్ర విభజన క్రమంలో ఆ పరిణామాల అనంతరం ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో ఆయన కొడుకుకు రాజంపేట ఎంపీ ఇచ్చారు, ఆయనకు పొంగనూరు టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ గెలిచారు, ఎమ్మెల్యే ఎంపీ అయ్యారు. ఇక ఆ క్రమంలోనే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావడంలో ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతం నుంచి పెద్దిరెడ్డి ఆల్మోస్ట్ మంచి మార్కులే కొట్టేశారు. ఆయన కొడుకు కూడా ఢిల్లీలో పేరుకి పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ తను కీ రోల్ ప్లే చేసే ప్రయత్నం చేశారు మిథున్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని ఓన్ చేసుకున్నారు. దెన్ అక్కడి నుంచి 2019లో సేమ్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా ఆ వేవ్లో గెలిచారు. గెలిచిన తర్వాత మిథున్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ విషయాలు చక్కబెడతంలో, ఎందుకంటే అప్పటికే రఘురామకృష్ణరావు లాంటి వాళ్ళని పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం జరిగింది. ఇక మనం చూస్తే మెజారిటీ ఎంపీలకు అంతగా వాయిస్ ఉన్న ఎంపీలు అయితే ఎవరూ లేరని అనుకోవచ్చు. ఇక సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు గతంలో ఉంటే వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్గా నియమించారు. మరోవైపు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఉత్తరాంధ్ర బాధ్యతల్లో పూర్తిగా మునిగిపోయారు. సుబ్బారెడ్డి ఇక మాగుంట లాంటి వాళ్ళు కేసులతో, తన కొడుకు మీద పడిన కేసులతో, లిక్కర్ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి కూడా ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఒక కింగ్ పింగ్గా వ్యవహరిస్తూ వచ్చారని అనుకోవచ్చు 5 ఏళ్ల పాటు. అదే సమయంలో పెద్దిరెడ్డికి డే 1 నుంచి మంత్రి పదవి దక్కింది. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కీలక పదవులు కూడా నిర్వహించారు. ఆయన చాలామందిని తీసి పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డికి మాత్రం అనేక అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక దశలో అనఫిషియల్గా రాయలసీమ 4 జిల్లాలకు మంత్రే కాదు ముఖ్యమంత్రి అనిపించుకున్నారు ఆయన. అలా తన హవా కొనసాగుతూ వచ్చింది. రాయలసీమలో ఎవరికి ఎక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా, టికెట్ ఇవ్వాలన్నా పెద్దిరెడ్డి ముందుండేవాళ్ళు. వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకే ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడిని ఆ కాన్స్టిట్యున్సీలో కాల్ పెట్టనివ్వకుండా 5 ఏళ్ల పాటు ఏ స్థాయిలో పెద్దిరెడ్డి అరాచకాలు తీసుకొచ్చారో తెర మీద మనకు తెలుసు. సో ఓవరాల్గా పెద్దిరెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎలా విజయసాయిరెడ్డి లాగా, సజ్జల రామకృష్ణారెడ్డి లాగా ఎక్స్పోజ్ కానప్పటికీ బట్ మొత్తాన్ని కూడా రాయలసీమ 4 జిల్లాలనే కాదు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కూడా వెనుకొని నడిపించారన్న ఒక ఇమేజ్ అయితే ఆయనకు ఉంది. అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అంతే నమ్ముతూ వచ్చారు. తీరా మొన్నటి ఎన్నికల్లో మనం చూస్తే ఈవెన్ బాలకృష్ణ లాంటి వాళ్ళ మీద, దీపిక లాంటి వాళ్ళని పెడతాం వెనుక కూడా పెద్దిరెడ్డి వ్యూహమే ఉండింది హిందూపూర్లో. బట్ అది వర్కౌట్ కాలేదనుకోవచ్చు. అయితే మొన్న వైఎస్ఆర్సీపీ అంత సఫికేషన్ ఎదుర్కొన్న మొన్నటి ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు పొంగనూరు నుంచి. వాళ్ళ కొడుకు కూడా గెలిచారు మిథున్ రెడ్డి. దెన్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆయన చేతిలో ఓడిపోవడం జరిగింది, మాజీ ముఖ్యమంత్రి. దెన్ మొన్నటి పరిణామాల తర్వాత అనేక రకాల కేసులు ఈరోజు పెద్దిరెడ్డిని వెంటబడుతూ ఉన్నాయి, ముట్టడిస్తూ ఉన్నాయి.
అనేక కేసులు, ఇక లిక్కర్ మాఫియా వ్యవహారంలో మిథున్ రెడ్డి కూడా ఇరుక్కుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగానే పెద్దిరెడ్డి సఫికేషన్ ఫీల్ అవుతున్నారని కూడా, ఒకవైపు కేసులు తరుముతూ ఉన్నాయి తండ్రి కొడుకుని, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో పార్టీ మీద ఫోకస్ పెట్టే పరిస్థితి అయితే అసలు లేనే లేదనుకోవచ్చు. అందరినీ జైలుకి వెళ్ళి పరామర్శిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి తమ మీద ఇన్ని కేసులు పడతా ఉంటే ఎక్కడ తమను కనీసం కూర్చొని ఓదార్చే ప్రయత్నం చేయట్లేదని అసంతృప్తి ఉంది. చెవిరెడ్డితో ఎలాగూ ఆయనకి విభేదాలు ఉన్నాయి. ఇక రోజా లాంటి వాళ్ళని తను తీసి ఓడిపోయిన తర్వాత పక్కన పెట్టకుండా ఆమెను మళ్ళా తీసుకొచ్చి పార్టీలో తనకు కావాల్సిన కేజే కుమార్ను, కేజే శాంతిని పార్టీని సస్పెండ్ చేసి రోజా లాంటి వాళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకోవడానికి కూడా పెద్దిరెడ్డి వర్గం చాలా ఈజీగా తీసుకోవట్లేదు ఈ రోజున. అలా అన్ని రకాలుగా పెద్దిరెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎక్కడ పార్టీ తరఫున ఇంత వాయిస్ కూడా ఆయన వినిపిస్తున్న పరిస్థితి అయితే లేదు. అలాగని జగన్మోహన్ రెడ్డి ఆయన ఖండించి, ఆయన కేసుల విషయంలో ఖండించి ఆయన ఓన్ చేసుకున్న సిచ్యువేషన్ అయితే అసలే లేదని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ పరిణామాలు మనం చూసినట్లయితే పెద్దిరెడ్డి వైఎస్ఆర్సీపీలో నిజంగానే ఏకాకయ్యారనుకోవచ్చు. మరి ఆ ఏకాకితనాన్ని అలాగే అనుభవిస్తూ వైఎస్ఆర్సీపీలో ఉంటారా, నిజంగానే బీజేపీ లాంటి పార్టీలో తను ఛాన్స్ చూసుకునే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా ఇంకొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.